హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత వంటిల్లు. లలిత వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే జిలేబీలు. ఈ జిలేబీలని జిలేబీ బండి వాళ్ళు ఏ విధంగా అయితే తయారు చేస్తారో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా మనం బజ్జీలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇది మనం కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించినా ఈ పిండి కనీసం 2 రోజులు ఇలా పులిసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇది జిలేబీలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 రోజుల పాటు పులవనివ్వాలి. అలా పులిసినట్లయితేనే జిలేబీలు పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు మనం జిలేబీలు తయారు చేసుకోవడానికి ముందుగా షుగర్ సిరప్ ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక పాన్ లో 2 కప్పుల పంచదార ఇంకా కప్పున్నర వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాకాన్ని మరీ తీగ పాకం వచ్చే వరకు మరిగించనవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీనిలో 1 చెక్క నిమ్మరసం పిండినట్లయితే పాకం గట్టిపడకుండా జ్యూసీగా ఉంటుంది. ఈ నిమ్మ చెక్కకు బదులుగా దీనిలో పటికను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జిలేబీలు తయారు చేసుకోవాలి. దానికోసం మనం పులియబెట్టిన పిండిని ఇలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎల్లో ఫుడ్ కలర్ వేయడం వల్ల జిలేబీలు కలర్ఫుల్ గా కనిపిస్తాయి. నేను వీడియో కోసం దీనిలో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఈ పిండిని మనం జిలేబీలుగా వేసుకోవాలి. దానికోసం ఇలాంటి ఒక పాల కవర్ ని తీసుకొని దానిని ఒక కార్నర్ లో కట్ చేసి ఒక గ్లాసులో ఈ విధంగా పెట్టుకొని దానిలో పిండిని కవర్ లో సగం వచ్చే వరకు పోసుకోవాలి. కవర్ కి నిండుగా పిండిని పోయొద్దు. అలా పోసినట్లయితే మనం జిలేబీలు వేసేటప్పుడు పిండి పైనుంచి లీక్ అయిపోతుంది. ఈ విధంగా పిండిని పోసుకున్న తర్వాత కవర్ ని ఇలా ఫోల్డ్ చేసి దీనిని ఒక రబ్బర్ బ్యాండ్ తో సీల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండి పోసుకున్న కవర్ ని ఇలా పైకి పెట్టి ఒక కార్నర్ లో హోల్ చేసుకోవాలి. ఈ హోల్ మనం ఏ సైజులో చేసుకుంటే జిలేబీలు కూడా ఆ సైజులోనే వస్తాయి. ఇప్పుడు మనం ఇలా కవర్ తో పైనుంచి పిండిని ప్రెస్ చేస్తూ కింద ఇలా తిప్పుకుంటూ జిలేబీలని వేసుకోవాలి. చూసారు కదా జిలేబీలు ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో. ఈ విధంగా మనం పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడే జిలేబీలు ఇలా మంచి షేప్ లో వస్తాయి. పిండి కొంచెం లూజ్ గా ఉన్నట్లయితే మనం జిలేబీలు వేసేటప్పుడు పిండి అంతా ఆయిల్ లో స్ప్రెడ్ అయిపోయి జిలేబీలు సరిగా రావు. కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ జిలేబీలని వేసిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు కదపకుండా అలానే ఉంచి తర్వాత పక్కకు తిప్పుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక చిల్లెల గరిటెతో తీసి పాకంలో వేసి ఒక 10 సెకండ్ల పాటు పాకంలో అలానే ఉంచి బయటకు తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే జిలేబీలు రెడీ అయిపోయినట్లే. మనం ఈ జిలేబీలని షుగర్ తోనే కాకుండా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జిలేబీలను నేను ముందు చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్ లోనే వేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా చైన్ షేప్ లో మనం మార్కెట్ లో దొరికే జిలేబీలు ఎలా ఉంటాయో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము. సో మీరు కూడా ఈ జిలేబీలని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.